నమస్తే. జూన్ 7న బక్రీద్ రోజున బ్లాక్ డేగా ప్రకటించాలని చెప్పి హిందూ పరిషత్ వాళ్ళు కావచ్చు, హిందువులు కావచ్చు, అందరూ కూడా దీని గురించి ధర్నా కూడా చేయడం మనం చూస్తూనే ఉన్నాం. మన దగ్గర ఇప్పుడు ఉపేంద్ర గుప్తా గారు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు ముస్లిమ్స్ అందరూ కూడా గోవులను వధిస్తున్నారు, వాటి మాంసాన్ని కూడా తింటున్నారు అనే దానిపై కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. యాక్చువల్గా ఇది గో సంరక్షణ అనేది ఒక రిలీజన్ పరంగా ఒక రెచ్చగొట్టబడే ఒక కార్యక్రమంగా దాన్ని ప్రొజెక్ట్ అవుతుంది. ఓకే. ఎప్పుడు కూడా అండి ఒక ప్రాణిని భగవంతుడికి సబ్మిట్ చేస్తున్నప్పుడు, అల్లాకి సబ్మిట్ చేస్తున్నప్పుడు ఎంతో భక్తిభావనతో ఉండాలి, కానీ ఒక ప్రొవొకేషన్ పద్ధతిలో ఉండకూడదు. ఓకే. ఇప్పుడు చూడండి, కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయండి. అది ప్రతి రిలీజియన్లో కూడా కొన్ని జంతువుల్ని పవిత్రంగా చూస్తారు, కొన్ని జంతువుల్ని హీనంగా చూస్తారు. సో ఈ ప్రొవొకేషన్ అనేది ఎప్పుడు కూడా ఏ రిలీజన్లో కూడా హయ్యెస్ట్ సోల్ అప్రిషియేట్ చేయని విషయం ప్రొవొకేషన్ అనేది. యూ హ్యావ్ యువర్ సబ్మిషన్, మీరు చేయండి, కానీ దాన్ని ఒక పవిత్ర భావనతో చేయండి. కానీ ఇంకొకరిని రెచ్చగొట్టేది అంటే మరి ఏ పర్పస్ తోటి బక్రీద్ చేస్తున్నారు, దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే కార్యక్రమంగా, దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే భక్తిభావంతో చేయండి. కానీ ఇప్పుడు చూడండి, ఇవాళ తెలంగాణ ఫార్మేషన్ డే జరుపుకుంటున్నాం. ఓకే. అసలు ఈ తెలంగాణ చరిత్ర చూస్తే కనీసం ఒక 2000-3000 సంవత్సరాల చరిత్ర అండి. అవునా? ఈ చరిత్రలో మనం ఏమనుకుంటామంటే ఒక 20 ఏళ్ళ పోరాటము, ఒక 15 ఏళ్ళ పోరాటము, 1 vote 2 states అనే ఒక కాల్ తోటి జరిగిన కార్యక్రమం అని అనుకుంటాం. అది చాలా తప్పు. హైదరాబాద్లో చూడండి, లాల్ దర్వాజా ఉంది. ఓకే. అట్లా వరంగల్లో కోటలు ఉన్నాయి, కరీంనగర్లో కోటలు కనబడుతున్నాయి. గోల్కొండ అనేది నిజామ్స్ అనేది ఒక అప్రహెన్షన్ కాదు, అది అంతకుముందు అది ఒక హిందూ రాజు. సో ఒక పీరియడ్ ఆఫ్ స్టేజ్లో ఏమవుతుంది అంటే, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు పవిత్రంగా చూసుకునే ఒక ఆవుని కానీ ఒక మేకల్ని కానీ అంతే భక్తిభావంతో మీరు చూడలేకపోయినా దాన్ని మీరు ఏ విధంగా ఆయనకి అర్పించడానికి వాటిని ఇస్తున్నారో ఆ భక్తిభావంతో చేయండి. అంతేగాని ఇప్పుడు చూడండి, మనం కోళ్ల పందాలకు వెళ్తాం. ఓకే. అది బ్యాన్ చేశారు ఇవాళ. కోళ్ల పందాలు అనేది రాజ్యాలే నాశనం చేశారు. అంటే ఒక జంతువులని ఒక భక్తిభావనతోటి సమర్పించండి, కానీ దాన్ని ఇప్పుడు ఇక్కడ మన గుళ్ళల్లో చేస్తారు, మేకలను కూడా ఇస్తారు. అవునా? అది ఒక భక్తిభావంతో చేస్తున్నారే కానీ దాన్ని ఒక ప్రొవొకేటివ్ పద్ధతిలో చేయాలి. ఎందుకంటే ద పర్పస్ ఈస్ టు మేక్ యువర్ డివోషన్ టు ద హయ్యెస్ట్ సోల్ వాట్ యు బిలీవ్డ్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, అయ్యా ఇప్పుడు హిందువుల గురించి మాట్లాడుతున్నాను, హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఈ ఆవుల్ని కానీ మేకల్ని కానీ మనము మన ఇంట్లో పిల్లలతో పాటు సమానంగా ఎప్పుడైతే మనం చూసుకుంటామో ఆటోమేటిక్గా అవి ప్రొటెక్ట్ చేయబడతాయి. ఓకే. ఆటోమేటిక్గా ప్రొటెక్ట్ చేయబడతాయి. ఇప్పుడు చూడండి, గురు పరంపరలో దత్తాత్రేయుడి దగ్గర మొదలు పెడతాం. ఓకే. ఆయన శిష్యుడు కార్తవీర్యార్జునుడు. ఎన్నో శక్తులు వచ్చినాయి, గురువు యొక్క ఆశీస్సులు ఉన్నాయి, కానీ కార్తవీర్యార్జునుడు పతనం అవడానికి కారణం పరశురాముడు. దానికి మూలం ఏంటి? పరశురాముడు తండ్రి జమదగ్ని ఆశ్రమంలో శలవ అనే కామధేను సంతతిని, ఆ సంతతిని కావాలని అపహరించడం మూలాన సాక్షాత్ వరాలు ఇచ్చిన గురువే ఆ కార్తవీర్యార్జునుడి మరణానికి ఆ గోవుని, ఆ కామధేను సంతతిని కారణంగా చేశాడు. ఓకే అయ్యా, అదొకటే కాదు. ఇప్పుడు వినాయక చవితి చేస్తాం, మనం వినాయక చవితి చేస్తాం. దాంట్లో కృష్ణుడు క్షీరసాగర మదనంలో జరిగిన ఆ కంటిన్యూషన్ ఆఫ్ సిరీస్లో వినాయకుడి గురించి పార్వతీదేవి ఇచ్చిన శాపానికి ఆ రోజు ఆవు పాలని చూడడం, అంటే ఈ ఆవు పాలు అనేది సాక్షాత్తు శ్రీకృష్ణుడే సేవించాడు. ఓకే. అవునా? ఈ ఆవు వృషభేశ్వరుడు అంటారు. కర్ణాటక మొత్తం ఆవుని, వృషభాన్ని హయ్యెస్ట్ డివైన్ స్పిరిట్గా మనం కొలుస్తున్నాం. సో ఇవన్నీ ఉంటాయండి. సో ఒక పండగ నాడు ఇప్పుడు చూడండి, కుంభమేళా జరిగింది, కొన్ని లక్షల మంది వచ్చారు, ఎక్కడ కూడా ప్రొవొకేషన్ లేదు. వచ్చారు, వాళ్ళ కార్యక్రమం చేసుకున్నారు, వాళ్ళ భక్తిని ఎక్స్ప్రెస్ చేశారు, కాశీ వెళ్ళారు, రిటర్న్ అయ్యారు. సో ఇట్లా ఈ పండగలు వాతావరణం అనేది ప్రతి రిలీజన్లో
మనం జరుపుకోవాల్సిందే, కానీ దాన్ని ఒక భక్తి భావనతోటి జరుపుకోండి, అంతవరకే నేను చెప్పగలుగుతాను. ముస్లిమ్స్లో కూడా కొంతమంది తింటున్నారు, పూజించి కొంతమంది పూజించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది తినే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తినే వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఈ అవేర్నెస్ వస్తుంది అంటే ఇది ఇలా చేయకూడదు, హిందువులు వీటిని పూజిస్తున్నారు, మరి దీన్ని ఆపాలని చెప్పి ఎప్పుడు అనుకుంటారు? ఒకటి చూడండి, ఇప్పుడు మీరు నేను ఉన్నాం, మీకు నాకు డిఫరెన్సెస్ ఎందుకు వస్తాయి? నేను ఉపేంద్ర గుప్తా, మీ పేరేం చెప్పారు? మధుగా. సో ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు వారి పేర్లతోటో, వాళ్ళ కులాలతోటో, వాళ్ళ మతాలతోటో, వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులతోటో, వాళ్ళ అధికారాలతోటి, వాళ్ళకున్న పొజిషన్ బట్టి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారనుకోండి, డిఫరెన్సెస్ అనేది ఖచ్చితంగా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ 2 చెట్లు ఉన్నాయండి, మీరు ఒక వేప చెట్టు తీసుకుంటే ఇక్కడ వేప చెట్టు అయినా చేదుగానే ఉంటుంది, ఢిల్లీలో అయినా వేప చెట్టు అయినా చేదుగానే ఉంటుంది, ఎక్కడ చూసినా దాని చెట్టు. అంటే ఇద్దరు మనుషుల యొక్క మనస్తత్వాలు ఎప్పుడు కూడా వారు పెరిగిన వాతావరణంలో, వాడుకున్న పేరు, వాడు చిన్నప్పటి నుండి పెట్టి పెరిగిన కుటుంబంలో ఫాలో అయ్యే మతం కానీ, కులాలు కానీ, వాళ్ళ యొక్క ఆ డొమెస్టిక్ లైఫ్లో వాళ్ళకున్న డిగ్నిటీతోటే ఆయన రికగ్నైజ్ అవుతాడు. అవునా? సో ఇద్దరి మధ్యలో ఇది పోవాలి అంటే నా మీద మీకున్న అభిప్రాయం న్యూట్రల్ అవ్వాలి, మీ మీద నాకున్న అభిప్రాయం న్యూట్రల్ అవ్వాలి. ఓకే, అంతే కదా. ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి, నేనున్న హిందూ మతంలో పుట్టాను, వైశ్వాసగా పెరిగాను. ఓకే, నాకన్నా ఇక్కడే ఉంది కదా. అవును, ఇక్కడే ఉందా నాకన్నా? ఇస్లాం పాటించే వాళ్ళలో ఆయన కన్ను ఎక్కడుందండి? ఇక్కడే ఉందా. క్రిస్టియన్ ఉన్నాడు, ఆయన ముఖ్య ఎక్కడుందండి? ఇక్కడే ఉందా. అందరికి ఇక్కడే ఉందా? అంటే మనం నమ్మేది, వాళ్ళు నమ్మేది, అందరూ కూడా వాళ్ళు ఎవరైతే పుట్టించారో, వాళ్ళు పైనుండి కింద దాకా నన్ను ఎలా పుట్టించారో, ఇస్లాంలో ఉన్న మిమ్మల్ని ఎలా పుట్టించారు, క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళని కూడా అలానే పుట్టించారు. ఓకే, వాళ్ళకి ఆ డిఫరెన్స్ లేదు. ఉంటే ఒక మారుతి కారుకి, ఒక హోండా కారుకి బాడీలో మార్పు ఎలా కనబడుతుందో అట్లా రికగ్నైజ్ అయ్యేవాళ్ళు. ఒకసారి ఆలోచించండి నేను చెప్పింది కూడా. ఓకే, ఇప్పుడు ఒక వంకాయ కూర ఉందా అండి, ఒక గుత్తంకాయ కూర ఉంది. నేను గుత్తంకాయ కూర ఇష్టపడతాను, ఇంకొకరు వంకాయ ఫ్రై ఇష్టపడతారు, ఇంకొకరు వంకాయ కూరమ ఇష్టపడతారు. ఆ 3 వంకాయలు కొట్టుకుంటున్నాయా? లేవు. ఆ 3 కర్రీలు కూడా, 3 కూరలు కూడా ఎక్కడ నుండి వచ్చినాయి? వంకాయ నుండి వచ్చినాయా? మరి అవి కొట్టుకుంటున్నామా? నాకు వంకాయ కూర ఇష్టము, గుత్తంకాయ కూర ఇష్టము, నువ్వు ఫ్రై ఎందుకు తింటాను మీరు కొట్టుకుంటున్నారా? ఆయన వంకాయ కూరమ ఇష్టమని కొట్టుకుంటున్నాము మనం. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఇస్లాంలో కూడా ఆడమోగాని 2 పుట్టారు, హిందువుల్లో కూడా ఆడమోగాని 2 పుట్టారు, క్రిస్టియానిటీలో కూడా ఆడమోగాని 2 పుట్టారు. మరి వాళ్ళిద్దరూ వేరు అనుకుంటే ఉన్న సుప్రీం సోల్స్ అన్నీ, హిందువుల్లో ఉన్న సుప్రీం సోలు, ఇస్లాంలో ఉన్న సుప్రీం సోలు, క్రిస్టియన్లో ఉన్న సుప్రీం సోలు ఆడమ్ నుండి వచ్చారు వాళ్ళ ముగ్గురు కూడా. ఇప్పుడు వాళ్ళ బేస్ చూసుకుంటే క్రిస్టియన్స్ కానీ, ఇస్లాం ఫాలో అయ్యే వాళ్ళు కానీ, జూదులు కానీ, వీళ్ళందరూ కూడా ఒకే రూట్ నుండి వచ్చారు. ఒకసారి చదవండి ఆ 5 స్టేజ్లు. ఓకే, సో యాజ్ అ డే ప్రోగ్రెస్ ఏమవుతుంది అంటే నా యొక్క ఇండివిజువల్ రిక్వైర్మెంట్స్ మతం మీదకు రుద్దారు. ఓకే, అంటే నా రిక్వైర్మెంట్స్ని మతం మీద రుద్దారు. అది హిందువుల్లో రుద్దబడింది, ముస్లిమ్స్లో రుద్దబడింది, క్రిస్టియన్స్లో, ప్రతి ఒక్కరు కూడా మతాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళ పర్సనల్ ఎజెండా కోసమే మతాన్ని వాడుకున్నారు. ఓకే, దాంట్లో ఉండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అందరం బయటికి రావాలి. ఓకే, అప్పుడే అందరిలో ఉన్న డిఫరెన్సెస్ పోతాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.